Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొన్ని బేసిక్ ఎడిటింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కొంచెం బేసిక్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. సో కొంచెం ఇమేజ్లో లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ బ్లాక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో కొంచెం లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కర్వ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా మనం ఈ హైలైటెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కొంచెం లైట్గా ఇలా తగ్గించుకుంటున్నాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ షార్పెన్ అని ఉంది కదా, ఇందులో నుంచి అన్షార్ప్ మాస్క్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని మనం ఇమేజ్ని అయితే షార్ప్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఇంకా క్లియర్గా కనిపించడానికి షార్ప్నెస్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను అమౌంట్ వచ్చేసి 50 అలా పెట్టేసుకుంటున్నాను. రేడియస్ వచ్చేసి 3 అలా పెట్టేసుకుంటాను. థ్రెషోల్డ్ వచ్చేసి 5 cm అలాగే పెట్టేసుకుంటున్నాను. సో అమౌంట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కాంట్రాస్ట్ అయితే కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ కొంచెం బ్రైట్నెస్ కూడా ఇలా ఇంక్రీజ్ చేసుకుందాం కొంచెం ఇలా. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ టూల్ ఉంటుంది అనమాట. ఇక్కడ టూల్ని క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్మూచ్ టూల్ అని ఉంటుంది. ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రషెస్ అనేటివి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకు డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ బ్రషెస్ అనేటివి ఉంటాయి, అవి యాడ్ చేసుకోవాలి. సో బ్రషెస్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంపోర్ట్ బ్రషెస్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డౌన్లోడ్స్లో డౌన్లోడ్ చేసుకున్నాను ఈ బ్రషెస్ అనేటివి. సో వన్స్ ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలాగే వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ వచ్చేసాయి అనమాట డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని. సో ఇందులో నుంచి మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ స్మడ్జ్ బ్రష్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్ట్రెంత్ వచ్చేసి 35 అలా పెట్టేసుకుంటున్నాను. 35 కాదు 40 పెట్టేసుకుందాం. ఓకే, అండ్ రిమైనింగ్ యాస్టీస్ అలాగే పెట్టేసుకొని ఇక్కడ మనం ఇలా స్మూతింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే పర్టికులర్ ఏరియా అనేది స్మూత్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా అయితే మనం స్మూతింగ్ అనేది చేసుకోవాలి. సో మనకు ఫేస్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే యాంగిల్లో మనం స్మూత్నింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం కావాల్సిన ప్లేసెస్లో బ్రష్ సైజ్ అనేది డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నోస్ యాంగిల్ అనేది ఇలా వచ్చేసింది అండ్ ఇలా వచ్చేసింది. సో ఇన్ కేస్ ఇక్కడ మీరు స్మూత్నింగ్ కనుక ఈ విధంగా ఇలా చేసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్గా షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఆ షేప్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మనం ఇలా ఫాలో అవ్వాలన్నమాట. సో ఇక్కడ కర్వ్ వచ్చేసింది కదా, సో ఇలా కర్వ్ ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా మనం ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఎంత స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది అంత బెటర్గా వస్తుంది అనమాట. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎక్కడ మిస్ చేయకుండా నీట్గా చేసుకోండి, అప్పుడైతే మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బెటర్గా వస్తుంది. ఇవి డీటెయిల్స్ అనమాట. సో డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవి.
ఇక్కడ ఫేస్ షేప్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను స్మూత్నింగ్ అనేది ఆ విధంగా చేస్తున్నాను చూడండి. ఇలా పైనుంచి కిందికి చేసుకుంటున్నాను. సో ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా స్క్రోల్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ బియర్డ్ సైడ్ అండ్ ముస్టాచ్ సైడ్ వెళ్దాం. సో సింపుల్గా పైనుంచి కిందికి ఇలా స్క్రోల్ చేసుకుంటున్నాను, అంతే సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇమేజ్ని ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే అది అన్లాక్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ చేసుకుందాం. కాపీ చేసేసుకొని ఫస్ట్ ఇమేజ్ని మనం ఇలా హైడ్ చేసేసుకుందాం. ఇది సెకండ్ ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకుందాం. సో ఎందుకంటే ఇది స్పేర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ సరిగా చేయకపోయినా కూడా ఇమేజ్ని డిలీట్ చేసుకొని ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీనిపైన వర్క్ చేద్దాం. సో ఇక్కడ మనం బ్రషెస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈ బ్రష్ ఉంటుంది అనమాట. ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 డాట్స్ వస్తాయి అనమాట. సో బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సైజ్ అనేది సమ్వేర్ అరౌండ్ ఒక 2 పిక్సెల్స్ అలా పెట్టేసుకోవాలి. 2 కాదు కానీ ఒక 5 పిక్సెల్స్ అలా పెట్టేసుకోవాలి. సో ఇది మనకు హెయిర్కి అనమాట. హెయిర్ కానీ బియర్డ్ కానీ దీనికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఇట్లా హెయిర్ లాగా బాగా వస్తుంది అనమాట ఈ బ్రష్ అనేది. అండ్ ఇక్కడ పైన కూడా హెయిర్ని సెట్ చేద్దాం. సో ఇక్కడ కూడా హెయిర్ యాంగిల్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రాప్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ పైన సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కీబోర్డ్లో Ctrl+J క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. సో సింపుల్గా మనం లాస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ ఉంటుంది. ఈ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఈ కలర్ పికర్ నుంచి ఈ కలర్ని అయితే పిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి కొంచెం లైట్గా తీసుకుంటాను ఆరెంజ్ అనేది. సో ఈ లైట్ ఆరెంజ్ తీసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే. అండ్ ఇప్పుడు ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది మెయిన్ లేయర్ అని రీనేమ్ చేసుకుంటున్నాను. రీనేమ్ చేసుకొని దీనిపైన వర్క్ చేస్తాను. సో ఇంతకుముందు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో సో సేమ్ అదే ప్రాసెస్. ఒక కాపీ అయితే స్పేర్గా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీనిపైన వర్క్ చేద్దాం. సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ 3 డాట్ బ్రష్ ఏదైతే ఉందో దీని త్రూగా మనం ఇక్కడ ఈ కటింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం సెట్ చేయొచ్చు అనమాట సింపుల్గా. సో ఇలా మనకు నచ్చిన విధంగా మనం హెయిర్ని అయితే మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టూల్ ఉంది కదా, రొటేట్ వ్యూ టూల్ అని, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి R అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం ఇలా యాంగిల్ అయితే రొటేట్ చేసుకుంటున్నాను. ఈ యాంగిల్లో రొటేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్మూజ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో మనకు కన్వీనియంట్ కోసం అనమాట. సో మనకు కావాల్సిన విధంగా మనం ఆర్ట్ బోర్డ్ని కూడా ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ R క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని స్మూజ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలా డ్రా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మనం కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఇక్కడ ఈ ఆర్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీసెట్ వ్యూ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా రీసెట్ అయిపోతుంది అనమాట. ఓకే.
ఇయర్ని కూడా సేమ్ అలాగే చేసుకుందాం. సేమ్ ఇయర్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం ఫాలో అవ్వాలి, అంతే సింపుల్. ఇక్కడ కావాలనుకుంటే స్ట్రెంత్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డీటెయిలింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్ట్రెంత్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకొని బ్రష్ సైజ్ కొంచెం ఇలా షార్ప్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇంకా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ సేమ్ నెక్ కూడా ఫాలో అయిపోదాం. ఇక్కడ మనకి ఇట్లా లైన్ కనిపించకుండా ఇది మనకు ఇందులో డిజాల్వ్ అయిన విధంగా సెట్ చేసుకుంటున్నాం అనమాట, అంతే. నెక్స్ట్ మనం ఇక్కడ ఐస్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనం ఈ 3 డాట్స్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ అయితే ఇలా 7 పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మనం మన ఓన్గా లెన్స్ అనేది డిజైన్ చేద్దాం. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ అంతా స్మూత్నింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. సో న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి జనరల్ బ్రషెస్ నుంచి ఈ సాఫ్ట్ రౌండ్ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని దీని బ్యాక్గ్రౌండ్ అనేది వైటే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని బ్రష్ సైజ్ అనేది సంథింగ్ లైక్ 5, ఇక్కడ ఒక 10 పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఫోర్గ్రౌండ్ అనేది వైట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ మనం బ్రష్ సైజ్ కొంచెం తగ్గించుకుందాం. 6 అలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని 8 అలా పెట్టేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేద్దాం. మళ్ళీ 6 అలా పెట్టేసుకొని ఒకసారి ఇక్కడ ఇలా క్లిక్ చేద్దాం. ఓకే. సో సేమ్ అదే ప్రాసెస్. 8 పెట్టుకుందాం ఫస్ట్. పెట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేయాలి. మళ్ళీ 6 పెట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక లేయర్ అయితే తీసుకుందాం. తీసేసుకొని ఇక్కడ వైట్ నుంచి ఇక్కడ ఈ కలర్ అయితే ఉందో ఆ కలర్ని పిక్ చేసుకుందాం. పిక్ చేసేసుకొని బ్రష్ సైజ్ తగ్గించుకుందాం. సంథింగ్ లైక్ 2 అలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే. అండ్ దీని ఒపాసిటీ అనేది ఇక్కడ తగ్గించుకుందాం. సమ్వేర్ అరౌండ్ 70 అలా పెట్టేసుకుందాం. ఓకే. అండ్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ గాషన్ బ్లర్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం బ్లర్నెస్ అనేది 0.5 అలా పెట్టుకొని చూద్దాం. ఓకే. అండ్ క్లిక్ ఓకే. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. ఓకే. సో మనకు కొంచెం ఒకటి ఇలా రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ లాగా అయితే కనిపిస్తుంది. సో మనకి బేసిక్ డిజైనింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొంచెం ఇంకా డీటెయిలింగ్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఒక గ్రేడియన్ కలర్ అయితే తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ నుంచి క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ పర్పుల్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees అలా పెట్టేసుకోవాలి. ఓకే. పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇది మనం చేంజ్ చేసుకోవాలి. మనకు లీనియర్ లైట్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకు ఒక లేయర్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్వర్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ ఒక ఇన్వర్ట్ లేయర్ మాస్క్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనం బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లాక్, ఫోర్గ్రౌండ్ వైట్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటే మనం డ్రా చేసుకునే ఏరియాలో ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో సింపుల్గా నేను కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఇమేజ్ యొక్క థంబ్నెయిల్ పైన ఇలా క్లిక్ చేసుకుంటాను. సో అది మనకి ఇలా సెలెక్టెడ్ అవుతుంది.
సెలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటాను. సో మనకు కావాల్సిన ఏరియాలో మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి. సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకోవాలి. సో చూసుకున్నట్లయితే మనకు ఎఫెక్ట్ అనేది ఇలా లైట్గా యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఈ క్లౌడ్ అని ఉంది కదా, ఈ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ని అయితే నేను ఇలా డ్రా చేసుకుంటాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసుకుంటే ఈ కలర్ యాడ్ అయింది కదా. సో ఇలా మనకు కావాల్సిన కలర్ని అయితే మనం ఇలా డ్రా చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఆల్ట్ పట్టుకుంటే మనకి ఇక్కడ ఐ డ్రాపర్ వస్తుంది. సో కలర్ని పిక్ చేసుకోవాలి, ఇలా డ్రా చేసుకోవాలి. సో చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.